ఓకే. స్టూడెంట్స్, మీరు గమనించండి. ఈరోజు మనం ఈరోజు మనం ఇంజనీరింగ్ గేట్, అలాగే ఇంజనీరింగ్ గేట్ ఇంజనీరింగ్ గేట్ జామ్ సియుఈటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనము ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నమాట ఇవి. సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. ఓకేనా? సో ఇక్కడ ప్రాబ్లము ఏముందో మనకు ఒకసారి గమనిస్తే, ద ఐగన్ వాల్యూస్ అండ్ corresponding eigen vectors of a 2 cross 2 matrix. Okay, 2 cross 2 matrix are given by ఐగన్ వాల్యూస్, ఇక్కడేమో ఐగన్ వెక్టార్స్. λ1 ఈక్వల్స్ టు 8, λ2 ఈక్వల్స్ టు 4. ఇక్కడ వెక్టార్ వచ్చేసి 1 1, v2 ఈక్వల్స్ టు 1 అండ్ -1. దెన్ ఫైండ్ ద 2 cross 2 matrix. Then find the 2 cross 2 matrix అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా? ఓకే. ఇక్కడ ఆప్షన్స్ మీరు ఒకసారి గమనిస్తే, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 6 2 2 6, అలాగే 4 6 6 4. థర్డ్ ఆప్షన్ కూడా మీరు గమనిస్తే 2 4 4 2. ఫోర్త్ ఆప్షన్ కూడా మనం ఒకసారి గమనిస్తే 4 8 8 4 అని చెప్తున్నాడు. ఇక్కడ క్వశ్చన్ మీరు బాగా గమనించండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక 2 cross 2 మ్యాట్రిక్స్ వాడు తీసుకున్నాడు. ఒక 2 cross 2 అంటే ఒక 2 cross 2 మ్యాట్రిక్స్ తీసుకున్నాడు. ఆ 2 cross 2 మ్యాట్రిక్స్ ప్రజెంట్ వి డోంట్ నో. అయితే వాడు ఏం చేస్తున్నాడు, ఆ మ్యాట్రిక్స్కి ఐగన్ వాల్యూలు కనుక్కున్నాడు, ఇలా వచ్చినాయి. ఈ ఐగన్ వాల్యూస్ని ఉపయోగించి వాడు ఐగన్ వెక్టార్స్ని కనుక్కున్నాడు, ఇలా వచ్చినాయి. అయితే వాడు తీసుకున్న మ్యాట్రిక్స్ ఎవరో చెప్పండి అని మనకు చెప్తున్నాడు. ఆ మ్యాట్రిక్స్ ఎవరినో కనుక్కోవాలి. ఇప్పుడు మీరు గమనించుకోండి, ఇక్కడ సొల్యూషన్ చాలా సింపుల్. ఇది ఇక్కడ మనకు λ1 ఈక్వల్స్ టు 8 ఇచ్చాడు, λ2 కూడా మనకు 4 ఇచ్చాడు. ఇప్పుడు మీరు గమనిస్తే ఐగన్ వాల్యూస్ యొక్క అడిషన్, మ్యాట్రిక్స్ యొక్క ట్రేస్ రెండు ఈక్వల్గా ఉంటాయా? ఐగన్ వాల్యూస్ యొక్క ప్రోడక్ట్, మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఇవి చెక్ చేస్తే సరిపోయాయి కదా. ఫస్ట్ ఆన్సర్ చూడండి. ఇక్కడ మీరు ఫస్ట్ ఆన్సర్ ఒకసారి మీరు గమనిస్తే, ఐగన్ వాల్యూస్ యొక్క అడిషన్ ఎంత అవుతుంది? 8 + 4 12. ఫస్ట్ ఆన్సర్ మనం గమనిస్తే దీనికి ట్రేస్ ఎంత అవుతుంది చూడండి, 12. అంటే ఐగన్ వాల్యూస్ యొక్క ప్రోడక్ట్ ఎంత అవుతుందో చూడండి, 32. అప్పుడు మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ కూడా మీకు ఎంత అవుతుంది? ఫస్ట్ ఆన్సర్ డిటర్మినెంట్ 36 - 4 32 వచ్చేసిందా? అప్పుడు చూడండి, ఈ రెండు కండిషన్స్ను ఫస్ట్ ఆన్సర్ సాటిస్ఫై చేపిస్తా ఉందా? అప్పుడు అలాగే సెకండ్ ఆన్సర్ ఫెయిల్యూర్ అయిపోయింది చూడండి. ఇక్కడ ట్రేస్ 8 వచ్చింది, ఇక్కడ ట్రేస్ 4 వచ్చింది, ఇక్కడ ట్రేస్ 8 వచ్చింది, ఇది కూడా వెళ్ళిపోయింది మొత్తం. కాబట్టి ఫస్ట్ ఆప్షనే కదా దానికి ఆన్సర్. వాడు తీసుకున్న మ్యాట్రిక్స్ ఎవరంటే ఫస్ట్ వన్, ఆ మ్యాట్రిక్స్ తీసుకున్నాడు. చూడండి ఎంత సింపుల్గా మనకు ఫైండ్ అవుట్ చేయగలిగినామో మనము. సో అలాగే సెకండ్ ప్రాబ్లం కూడా మీరు ఒకసారి గమనించండి. సెకండ్ ప్రాబ్లం కూడా మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ద మ్యాక్సిమం వాల్యూ the maximum
the maximum value of the determinant among all 2 cross 2 real symmetric matrix with the trace 14 ఈజ్ డాష్. వాడు ఏం చెప్తున్నాడంటే ఒక 2x2 రియల్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఉంది, దానికి ట్రేస్ 14 ఉంది. అయితే ఆ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ రావాలా. దానికి డిటర్మినెంట్ ఎంత రావాలా, మనకు మ్యాక్సిమం డిటర్మినెంట్ రావాలా. ట్రేస్ వచ్చేసి 14 ఉంది. ఆ మ్యాట్రిక్స్కి మ్యాక్సిమం డిటర్మినెంట్ వాల్యూ ఎంత ఉంటుందో చెప్పమంటున్నాడు. అప్పుడు మీరు ఒకసారి గమనించుకోండి. ఒకసారి మనం గమనిస్తే చూడండి, ఇక్కడ ఒకసారి మనం గమనిస్తే ఇప్పుడు ఐగన్ వాల్యూస్ యొక్క అడిషన్, మ్యాట్రిక్స్ యొక్క ట్రేస్ రెండు ఈక్వల్గా ఉంటాయా? అప్పుడు ఆల్రెడీ చూడండి, అక్కడ ఐగన్ వాల్యూస్ యొక్క అడిషన్ ఎంత వస్తుంది, అప్పుడు మ్యాట్రిక్స్ యొక్క ట్రేస్ ఎంత అవుతుంది, 14. అలాగే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఐగన్ వాల్యూసా? నీకు మ్యాక్సిమం రావాలి డిటర్మినెంట్. ఇప్పుడు చూడండి, డిటర్మినెంట్ నీకు మ్యాక్సిమం రావాలా. ఓకే, చూడండి, ఆ మ్యాట్రిక్స్కి ట్రేస్ ఏమో 14 ఉంది. అయితే ఆ మ్యాట్రిక్స్కి మ్యాక్సిమం డిటర్మినెంట్ ఎంత ఉంటుందో చెప్పమంటున్నాడు. ఇది రియల్ అనాలిసిస్లో ప్రాబ్లం కూడా మనం తీసుకోవచ్చు. మ్యాక్సిమం మీరు వచ్చు, ఇక్కడ λ1 + λ2 = 14 ఉందా? నేను ఏం చేస్తున్నానంటే చూడండి, ఇక్కడ నేను λ1 దగ్గర 7, λ2 దగ్గర నేను 7 తీసుకుంటా. అప్పుడు నాకు గమనించుకోండి, అప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఎంత వస్తుందో చూడండి, మనకు 49 కదా వచ్చేది. 7 + 7 14. λ1 దగ్గర 7, λ2 దగ్గర 7 అనుకుంటున్నాను. అప్పుడు నాకు డిటర్మినెంట్ మనకు మ్యాక్సిమం వాల్యూ రావాలా. అప్పుడు చూడండి, మ్యాక్సిమం వాల్యూ 49 వస్తుందా? కొందరు డౌట్ వస్తుంది, సార్ నేను λ1 దగ్గర 12 అనుకుంటాను, λ2 దగ్గర 2 అనుకుంటాను అనుకో. ఎస్, 12 + 2 14 అవుతుంది. అప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే డిటర్మినెంట్ కూడా రావాలి కదా, మనకు మ్యాక్సిమం వాల్యూ రావాలి. అప్పుడు 12 × 2 ఎంత అవుతుంది, నీకు 14 అయ్యే 24 అవుతుంది. సార్ నేను 10 + 4 పెట్టుకుంటావు, 14 వస్తుంది. కానీ వాటి ప్రోడక్ట్ చేస్తే నీకు డిటర్మినెంట్ ఎంత వస్తుంది, 40 వస్తుంది. 9 + 5 అనుకుంటావు, అప్పుడు రెండింటిని ప్రోడక్ట్ చేస్తే నీకు 45 అయ్యేది. 8 + 6 తీసుకుంటావు, 8 + 6 తీసుకుంటే 14 అవుతుంది. 8 × 6 48 అవుతుంది. అదే నువ్వు 7 + 7 తీసుకుంటే 14 అవుతుంది. అప్పుడు 7 × 7 కూడా నీకేమవుతుంది, 14 అని అవుతుందా? కాబట్టి నీకు ఆ మ్యాట్రిక్స్ చూడండి, ఆ సిమెట్రిక్ మ్యాట్రిక్స్కి ట్రేస్ 14 ఉన్నప్పుడు మ్యాక్సిమం డిటర్మినెంట్ ఎంత ఉంటుంది, దానికి 49 ఉంటుంది. ఇట్లా చేసుకోవచ్చు. లేదా నేను ఇలా కూడా రాసుకుంటున్నా చూడండి, ఇక్కడ 7 0 0 7 ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్సే కదా. ఈ విధంగా తీసుకున్నామనుకోండి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ను, దీనికి మ్యాక్సిమం డిటర్మినెంట్ ఉంటుంది. ఈ విధంగా తీసుకుంటే మ్యాట్రిక్స్కి మ్యాక్సిమం డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఎంత అవుతుందో చూడండి, మనకు 49 కదా అయ్యేది. ఇట్లా చేసుకోవచ్చు, ఓకేనా? కాబట్టి మ్యాక్సిమం డిటర్మినెంట్ ఎంత ఉంటుంది, అప్పుడు దీనికి ట్రేస్ కూడా ఎంత అవుతుందో చూడండి, 14 కదా, ట్రేస్ 14. అప్పుడు డిటర్మినెంట్ ఎంత అవుతుంది నీకు, 49 కదా. ఇట్లా ఒకసారి కొందరు అదే నేను చెప్తాను, ఇది ఇప్పుడు 12 0 2 ఇట్లా తీసుకుంటాము. అప్పుడు ట్రేస్ 14 ఉంటుంది, కానీ దీనికి డిటర్మినెంట్ ఎంత వస్తుంది, 24 కదా వచ్చేది డిటర్మినెంట్. అప్పుడు మ్యాక్సిమం డిటర్మినెంట్ నీకు రావాలంటే అప్పుడు నువ్వు ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఏంటి, స్కేలార్ మ్యాట్రిక్స్గా తీసుకో. అప్పుడు నీకు మ్యాక్సిమం డిటర్మినెంట్ వస్తుంది అనమాట.
ఓకేనా, రైట్. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం తర్వాత ప్రాబ్లం గమనిస్తే, కన్సిడర్ the matrix 1k 2 1, where k is a positive real number. Which of the following vectors is or eigenvectors of the matrix? Eigenvectors of the matrix. ఇది ప్రొసీజర్ అయితే చాలా లెంతీ ప్రాబ్లము. సో ఓకే, వాడు ఆప్షన్స్ ఏమిస్తున్నాడు చూద్దాం. 1 √2/k, ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ 1 -√2/k. తర్వాత థర్డ్ ఆప్షన్ √2k 1. అలాగే ఫోర్త్ ఆప్షన్ √2k -1 అని వాడిస్తున్నాడు. క్వశ్చన్ ఒకసారి మీరు కూడా చదవండి. వాడు ఏమిస్తున్నాడు, ఇది ఒక మ్యాట్రిక్స్. ఇక్కడ కే అనేది ఏంటో చూడండి. ఇక్కడ కే అనేటువంటిది పాజిటివ్ రియల్ నెంబర్ అంటున్నాడు. కే ప్లేస్లో నువ్వు ఏ నెంబర్ అయినా తీసుకో, కే ఈజ్ పాజిటివ్ రియల్ నెంబర్ అని చెప్తున్నాడు. ఇక్కడ గమనించుకోవాలి, ఇది దాని ఫల్స్. ఇక్కడ ఉంది దాని ఫల్స్. కే ఈజ్ ఏ పాజిటివ్ రియల్ నెంబర్. అయితే ఈ మ్యాట్రిక్స్కి ఐగన్ వెక్టార్స్ ఎవరు అవుతారో చెప్పండి అని వాడు చెప్తున్నాడు. ఇప్పుడు నేను చూడండి, సింపుల్గా నేను ఏం చేసేస్తానంటే, ఒరిజినల్ ప్రొసీజర్ చెప్పాలంటే ఇది చాలా లెంతీగా ఉంది, చాలా లెంతీ. నేను ఏం చేస్తానంటే, కే ప్లేస్లో నేను 2 పెట్టుకుంటా. ఎప్పుడైతే నేను కే ప్లేస్లో 2 పెట్టుకుంటున్నానో నాకు ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ ఏమైతుందో చూడండి, 1 2 1 అని వచ్చేసిందా. అప్పుడు ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కదా అయ్యేది. అప్పుడు ఇది సిమెట్రిక్ కదా. కే ప్లస్లో 2 పెట్టుకుంటాను. వాడు ఏం చెప్తున్నాడు, కే ఈజ్ ఏ పాజిటివ్ రియల్ నెంబర్ అంటున్నాడు. మీకు నచ్చిన నెంబర్ తీసుకో అంటున్నాడు. నాకు నచ్చిన నెంబర్ ఎవరంటే 2. ఎప్పుడైతే నేను కే ప్లేస్లో 2 పెట్టుకున్నానో అది కంప్లీట్గా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లేక మారిపోయింది. మీ అందరికీ తెలుసు కదా, ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయినప్పుడు దీనితో వచ్చే ఐగన్ వెక్టార్స్ కంపల్సరీ ఆర్తోగోనల్ కదా. సిమెట్రిక్ ఇట్స్ లేదా రాద్దాం, ఏ హ్యాస్ ఆర్థోగోనల్ ఐగన్ వెక్టార్స్. ఖచ్చితంగా దీనికి ఆర్థోగోనల్ ఐగన్ వెక్టార్స్ ఉంటాయి. ఎందుకు? ప్రస్తుతం ఇది సిమెట్రిక్ కాబట్టి. ఆర్థోగోనల్ ఐగన్ వెక్టార్స్ అంటే ఏమిటి? జనరల్గా మనం లాజిక్ ఆలోచిస్తే ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ 0 కదా రావాల్సింది. అప్పుడు మీరు ఒకసారి చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్లోకి వద్దామా. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లోకి వస్తే చూడండి, ఇక్కడ మొదటి ఆప్షన్లో నేను చూడండి, ఇక్కడ నేను 1. అప్పుడు కే దగ్గర నేను ఏం చేస్తాను చూడండి, ఇక్కడ మీరే గమనించుకోండి. ఇక్కడ కే దగ్గర 2 పెట్టుకుంటాం మనం. అప్పుడు 2కు 2 కొట్టేసి నీకు ఎంత అవుతుంది? 1 కదా. బాగా గమనించుకోండి. ఇక్కడ కే దగ్గర నేను ఎంత పెట్టుకుంటున్నాను? నేను 2 పెట్టుకుంటున్నాను. అప్పుడు 2కు 2 కొట్టేసి నాకు ఎంత వస్తుంది చూడండి ఫస్ట్ ఆన్సర్. నాకు ఇక్కడ 1 అని వచ్చేస్తుందా? ఇక్కడ కే దగ్గర 2 పెట్టుకుంటే నాకు అప్పుడు రెండో ఆప్షన్ నాకు ఎలా వస్తుంది? 1 - 1 వస్తుందా? చూడండి, అప్పుడు కే దగ్గర 2 పెట్టుకుంటే థర్డ్ ఆప్షన్ నాకు ఎలా వస్తుందంటే, 2 పెట్టుకుంటే √4 అంటే 2 వస్తుంది, పక్కన 1. ఇక్కడ కే దగ్గర 2 పెట్టుకుంటే మనకు ఎంత వస్తుంది? 2 - 1.
కాబట్టి మనకి ఇక్కడ ఆర్థోగోనల్ ఐగన్ వెక్టార్స్ మనం డిసైడ్ చేయాలా. లైక్ ఏ బార్ డాట్ బి బార్ ఇస్ ఈక్వల్ 0. అప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూడండి ఇక్కడ మనకు, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ మీరు ఒకసారి గమనిస్తే 1 × 1 1. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ మీరు గమనించుకోండి. ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ మీరు గమనించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 1 -1 1 1. ఇది ఫస్ట్ ఆప్షన్. రెండో ఆప్షన్ ఏముంది మనకు 1 - 1 కదా. అప్పుడు గమనించుకోండి, ఇక్కడ మీరు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఇది ఒక వెక్టార్ అమ్మా, ఇది కూడా ఒక వెక్టార్. అప్పుడు ఇదే కదా మల్టిప్లై చేసే విధానం. సో అప్పుడు ఏమవుతుంది చూడండి, 1 × 1 1, తర్వాత 1 × -1 -1, నీకు 0 వచ్చేసినాయా. అప్పుడు ఆ మ్యాట్రిక్స్కి ఐగన్ వెక్టార్స్ ఎవరు? ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్లో ఉన్న వెక్టార్సే కదా. ఎందుకు? ఫస్ట్ ఆప్షన్లో ఉన్న వెక్టార్ను సెకండ్ ఆప్షన్లో ఉన్నటువంటి వెక్టార్ను మనం ఏం చేసినాము, డాట్ ప్రోడక్ట్ చేసినప్పుడు నాకు ఏమొచ్చింది, 0 వచ్చింది. ఎందుకు 0 వచ్చింది? నువ్వు తీసుకున్న మ్యాట్రిక్స్ ఎవరు? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కాబట్టి వాటికి వెక్టార్స్ ఆర్థోగోనల్గా ఉంటాయి. కాబట్టి 1 and 2 అనేటివి కరెక్ట్ ఆన్సర్స్. ఇవి కావు చూడండి. ఇప్పుడు నువ్వు చూడు, అప్పుడు 2 × 2 ఎంత? 4. 1 × -1 -1, నీకు ఎంత వచ్చింది? -3 వచ్చింది. సారీ, 2 × 2 4, 1 × -1 -1, 3 వచ్చింది. 0 రాదు కదా అట్లా. కాబట్టి ఫస్ట్ వెక్టార్ను సెకండ్ వెక్టార్ను రెండింటిని మనము డాట్ ప్రోడక్ట్ చేసినప్పుడు 0 వస్తుంది. కాబట్టి అప్పుడు ఇచ్చినటువంటి ఆ మ్యాట్రిక్స్కి ఎన్ని వెక్టార్లు ఉంటాయి? 2 ఉంటాయి. ఆ 2 వెక్టార్లు ఎవరంటే ఫస్ట్ ఆప్షన్లో ఉన్న వెక్టారు సెకండ్ ఆప్షన్లో ఉన్నటువంటి వెక్టార్సే కదా. కాబట్టి 1 and 2 కరెక్ట్ ఆన్సర్స్. సింపుల్గా వెళ్ళిపోయింది చూడండి ఆన్సర్. 1 and 2 కరెక్ట్ ఆన్సర్స్. ఓకేనా? రైట్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. ఓకేనా? ఇట్లాంటివి మనకు ఐఐటి జామ్కి, ఇంజనీరింగ్ గేట్ పిల్లలకి, సియుఈటి పిల్లలకి మనకు ఇవి చక్కగా ఉపయోగపడతాయి. ఓకే, రేపు టుమారో క్లాసెస్ మనకు ఓకే సిరీస్ ఆఫ్ ఫంక్షన్స్ మీద ప్రాబ్లం చెప్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఎందుకు రేపు చెప్తానంటే మనకు 18వ తేదీ మనకు సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ ఉంది. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సీక్వెన్స్ ఆఫ్ ఫంక్షన్స్. అలాగే మనకు తెలంగాణ సెట్ కూడా 23వ తేదీ ఉంది. కాబట్టి వాటి కూడా చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, రేపు క్లాసులు వాటి గురించి మాట్లాడదాం. ఓకే, సిరీస్ ఆఫ్ ఫంక్షన్స్, తర్వాత రీమాన్ ఇంటిగ్రేషన్స్, అవి చెప్పుకుంటూ వద్దాం. ఓకేనా? ఈ రోజుతో ఇవి ఇంజనీరింగ్ పిల్లలకు గేట్ కోసము, ఐఐటి జామ్ పిల్లలు, సియుటి పిల్లలు, వాళ్ళు కూడా అందరికీ మనం చెప్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళకి రిక్వైర్మెంట్స్ కూడా మనం చేసుకుంటూ రావాలి. కాబట్టి వాళ్ళ కోసం ఈరోజు ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను డిస్కస్ చేశాను.